Hello everyone, welcome to Python Life YouTube channel. So Python Life YouTube channel లో basic to advanced Oracle, SQL with Oracle అనేటువంటి కోర్సును అయితే మనం స్టార్ట్ చేస్తున్నాం. అండ్ దాంతోపాటు PLSQL అనేటువంటిది కూడా మనం టీచ్ చేస్తాం. మరి ఈ కోర్సు నేర్చుకున్న తర్వాత ఈ SQL అనేటువంటిది నేర్చుకున్న తర్వాత జాబ్ వస్తుందా? జాబ్ వస్తుందా అంటే ఎస్, we will get a job. So SQL is one of the most in-demanded codes, in-demanded skill in IT jobs. ఎందుకు అట్లా చెప్తున్నా అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, మనం ఏం చేస్తున్నాం ఇక్కడ SQL అనేటువంటి దాన్ని యూజ్ చేసి అంటే డేటా అనేటువంటి దాన్ని మెయింటైన్ చేస్తున్నాం. ఎక్కడ మెయింటైన్ చేస్తున్నాం డేటా అనేటువంటి దాన్ని? ఇన్ అవర్ సిస్టమ్. అంటే దట్ మీన్స్ ఇన్ అవర్ సిస్టమ్ వీఆర్ గోయింగ్ టు క్రియేట్ వన్ డేటా బేస్. ఎందుకు మనం డేటాబేస్ను మెయింటైన్ చేయాలి? వై వీ నీడ్ టు మెయింటైన్ ద డేటాబేస్? వై వీ నీడ్ టు మెయింటైన్ ద డేటా? అంటే టు మెయింటైన్ ద హిస్టరీని మెయింటైన్ చేయడం కోసం. ఎందుకు హిస్టరీ మెయింటైన్ చేయాలి అంటే ఇప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ ఏ సూపర్ మార్కెట్. In the supermarket, so last month, that means February number of days అనేటువంటివి తక్కువ ఉన్నాయి. And also there is no festivals. And next coming to March, and next March లో ఓకేనా ఫెస్టివల్స్ అండ్ 31 days, అండ్ సో నా సేల్స్ అనేటువంటి ఇట్లా ఉన్నాయి. సో ఇప్పుడు నేను మార్చ్లో నాకు ప్రాఫిట్ వచ్చింది అనేటువంటిది నేను ఎట్లా చెప్పగలుగుతా అంటే దిస్ మార్చ్ డేటా ఈజ్ కంపేరింగ్ విత్ ఫిబ్రవరి డేటా. సో ఫిబ్రవరి తోటి నేను కంపేర్ చేసి నాకు ఇక్కడ సేల్స్ అనేటువంటివి తగ్గినాయి అనేటువంటి ఒక డెసిషన్ ను తీసుకొని తర్వాత ఏప్రిల్లో ఏం చేయాలి అనేటువంటి దాన్ని నేను ఓకేనా సేల్స్ ను ఇంప్రూవ్ చేయాలి అంటే ఈ ఓకేనా ప్రజెంట్ అండ్ పాస్ట్ ఈ రెండింటిని కంపేర్ చేసి ఫ్యూచర్ అనేటువంటి దాన్ని నేను అనాలిసిస్ చేస్తాను. Assume that if there is no data, if there is no business, if there is no revenue, అసలు రెవెన్యూ అనేటువంటిది జనరేట్ కాదు. మరి రెవెన్యూ జనరేట్ కానప్పుడు హౌ ద డెవలప్మెంట్ ఈస్ గోయింగ్? ఇట్స్ నాట్ పాసిబుల్. అంటే ఎవ్రీథింగ్, ద సక్సెస్ ఆఫ్ ది ప్రోగ్రామ్, ద సక్సెస్ ఆఫ్ ది బిజినెస్ అండ్ ద సక్సెస్ ఆఫ్ ది whatever the thing it may be, that is depend on okay na well structured data. So you need to maintain that data in database లో ఖచ్చితంగా ని మెయింటైన్ చేయాలి. అంటే నీకు ఇక్కడ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఎందుకు అంటే టు డెవలప్ ద అప్లికేషన్. డెవలప్ చేసిన తర్వాత ద అల్టిమేట్ గోల్ ఈజ్ టు స్టోర్ ద డేటా ఇన్ డేటాబేస్ లో నువ్వు స్టోర్ చేయాలి. మరి స్టోర్ చేయాలి అంటే ఇక్కడ నీకు ఏం కావాలి? SQL అనేటువంటిది అంటే ఒక డేటాబేస్ కు సంబంధించినటువంటి లాంగ్వేజ్ అవసరం. అంటే నువ్వు జావా డెవలపర్వా, పైథాన్ డెవలపర్వా, సి డెవలపర్వా, C/డెవలపర్వా, ఆర్ ప్రోగ్రామా అండ్ డెవలప్స్ ఏదైనా కూడా ఫైనల్ గా నీకు ఏం కావాలి? డేటాబేస్ లో డేటా అనేటువంటిది స్టోర్ కావాలి. అందుకు మనం ఏం చెప్తున్నామండి అంటే వన్ ఆఫ్ ది మోస్ట్ ఇన్ డిమాండ్ స్కిల్ ఇన్ IT జాబ్ ఈజ్ SQL అని చెప్తున్నాం. అయితే ఇక్కడ టు లెర్న్ నేనేం చెప్తున్నా ఇక్కడ SQL అనేటువంటిది నేర్చుకున్న తర్వాత ఓకేనా వన్ మోర్ స్కిల్ అంటే ఇట్ మే బి ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ ఈ SQL అనేటువంటిది ఉంది అంటే బెటర్ జాబ్ ఆపర్చునిటీస్. ఎందుకు అంటే ఇక్కడ ఓన్లీ SQL డెవలపర్, ఓన్లీ ఓకేనా ప్రోగ్రామింగ్ డెవలపర్, దే ఆర్ నాట్ లైక్ సో ఒకవేళ నీకు డేటాబేస్ అండ్ నెక్స్ట్ ఒక ప్రోగ్రామింగ్ అనేటువంటిది ఉంది, సో యు ఆర్ వెరీ డిమాండ్ ఇన్ మార్కెట్, గుర్తుపెట్టుకోండి. అండ్ సార్ ఓన్లీ SQL నుంచి లేవా? ఎందుకు లేవండి ఓన్లీ SQL ఓకేనా. సో డేటా అనలిస్ట్, సో వన్ ఆఫ్ ది ఓకే డేటా అనాలిసిస్. సో ఇప్పుడు ఒక కంపెనీ మన దగ్గరికి వచ్చి ఒక ప్రాజెక్ట్ అనేటువంటిది ఇవ్వాలి అండ్ అసలు అక్కడ ఏంటి, ఎవరితోటి ఇంటరాక్ట్ అవుతాడు? అనలిస్ట్ తోటి. ఎందుకు అంటే నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు? సో దట్ ఈస్ ద ఇనిషియల్ జాబ్ అండ్ యూజింగ్ SQL టు పుల్ డేటా అండ్ టు ఫైండ్ ట్రెండ్స్. వెరీ హై డిమాండెడ్ కోర్స్ డేటా అనలిస్ట్.
డేటా అనాలసిస్, ఓకేనా, అండ్ డేటా ఇంజనీర్, డేటా సైంటిస్ట్, ఓకేనా, బిల్డింగ్ ద పైప్లైన్. అంటే దట్ మీన్స్ డేటా అనేటువంటిది, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంప్లాయీ డేటా అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నాం. That employee data need to implement where we need to implement. Who will decide that one? Data engineer. ఓకేనా, డేటా ఇంజనీర్ డిసైడ్స్ ఎక్కడ ఏం అవసరం ఉంది అనేటువంటిది. సో అండ్ నెక్స్ట్ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్, ఒక కంపెనీ సెంట్రలైజ్డ్ పర్సన్ మేనేజింగ్ ద డేటా అండ్ సెక్యూర్ ద డేటా అండ్ ఓకేనా, వాట్ ఎవర్ ద డెసిషన్ యూ వాంట్ టు టేక్ ఆన్ టాప్ ఆఫ్ ది డేటా, దట్ ఈస్ డిపెండ్ ఆన్ డిబిఏ ఓన్లీ. ప్రతి కంపెనీలో డిబిఏ లేకుండా అసలు కంపెనీ అనేటువంటిది ఉండదు. ఆ రోల్ కూడా మనం పర్ఫామ్ చేయొచ్చు. అండ్ ఆల్సో బ్యాక్ అండ్ డెవలపర్ అండ్ ఇక్కడ మనము ఎనీథింగ్, ఇట్ మే బి ఏ అమెజాన్, ఇన్స్టాగ్రామ్ అండ్ వాట్ ఎవర్ ద వెబ్సైట్స్. సో దే ఆర్ మెయింటైనింగ్ ద డేటా. సో దట్ మెయింటెనెన్స్ బ్యాక్ అండ్ డెవలపర్ అనేటువంటి వాళ్ళు చూసుకుంటుంటారు. అండ్ బిజినెస్ ఇంటెలిజెంట్ డెవలపర్ అండ్ క్వాలిటీ అనాలసిస్, హౌ మచ్ క్వాలిటీ ఈజ్ దేర్. సో దీస్ ఇంకా ఇవే కాకుండా పిఎల్ఎస్క్యూఎల్ డెవలపర్, ఎందుకంటే అంటే మనం ఇక్కడ పిఎల్ఎస్క్యూఎల్ లో కూడా మనం టీచ్ చేస్తాం కాబట్టి పిఎల్ఎస్క్యూఎల్ డెవలపర్ కూడా కావచ్చు అని చెప్తున్నాం. వై కంపెనీస్ లవ్ ఎస్క్యూఎల్ లెర్నర్? ఎందుకు కంపెనీస్ ఎస్క్యూఎల్ లెర్నర్ నే ఇష్టపడుతున్నారు అంటే ఎస్క్యూఎల్ అనేటువంటిది హై డిమాండెడ్ బికాస్ ఆఫ్ ఆల్మోస్ట్ ఎవ్రీ కంపెనీ. సరే ఎస్క్యూఎల్ ఉందా, వేరే లేవా అంటే రిమైనింగ్ అన్ని ఎస్క్యూఎల్ ఫ్లేవర్స్ అంతే. నువ్వు మై ఎస్క్యూఎల్ తీసుకో, మాంగో డిబి తీసుకో, ఆర్ వాట్ ఎవర్ ద థింగ్ ఇట్ మే బి. సో ఆల్ ఆర్ ఎస్క్యూఎల్ ఫ్లేవర్స్. సో నీకు ఎస్క్యూఎల్ అనేటువంటిది వచ్చింది అంటే ఓకేనా, యూ కెన్ మేనేజ్ ఆల్ దోస్ థింగ్ ఈజీలీ. అండ్ బ్యాంక్స్ ఎంత సెన్సిటివ్ డేటా ఉంటుందండి, దే ఆర్ యూజింగ్ ఎస్క్యూఎల్ ఓన్లీ, ఓకేనా. సో ఇన్ బ్యాంక్ ప్రాజెక్ట్స్, ఎవర్ గ్రీన్ ప్రాజెక్ట్స్ ఎప్పుడు ఉంటాయి. హెల్త్ కేర్ అండ్ నెక్స్ట్ సమ్ టెక్నాలజికల్, రీటైల్, ఇవన్నీ ఒకప్పుడు ఉంటాయి ఒకప్పుడు లేవు అనేటువంటిది కాదు. ఎవ్రీ ఓకేనా మినిట్, ఎవ్రీ సెకండ్ ట్రాన్సాక్షన్స్ అనేటువంటి జరుగుతూనే ఉంటాయి. దోస్ ఆర్ యూజింగ్ ఎస్క్యూఎల్. దట్ ఈస్ ద రీజన్ ద కంపెనీస్ లవ్స్ ఎస్క్యూఎల్ లెర్నర్స్, ఎస్క్యూఎల్ డెవలపర్స్. అండ్ నెక్స్ట్ హై సాలరీస్, ఓకేనా, డేటా రిలేటెడ్ రోల్స్ జనరలీ పే బెటర్ దెన్ జనరల్ అడ్మినిస్ట్రేటివ్ రోల్. ఎందుకండి అంటే ఇక్కడ సెన్సిటివ్ డేటా మొత్తం టోటల్ ని కంపెనీ అనేటువంటిది డిపెండ్స్ ఆన్ ఓకేనా డేటా ఓన్లీ. కాబట్టి యు ఆర్ మెయింటైనింగ్ దట్ థింగ్ కాబట్టి సో దే ఆర్ పేయింగ్ హై సాలరీస్. అండ్ ఓకేనా ఫ్యూచర్ ప్రూఫ్ డేటాబేసెస్ హ్యావ్ బీన్ అరౌండ్ సిన్స్ 1970s నుంచి ఓకేనా ఇక్కడ డేటాబేస్ అనేటువంటి వాటిని యూజ్ చేస్తున్నారు. ఎనీవేర్, వేరెవర్ యు గో అండ్ ఈవెన్ దో ఏఐలో కూడా మనం ఏం చేస్తున్నామండి అంటే ఎస్క్యూఎల్ అనేటువంటి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం. దట్ ఈస్ ద రీజన్ ఓకేనా యూ నీడ్ టు లెర్న్ ఓకేనా ఏది ఎస్క్యూఎల్. సరే మరి ఈ కోర్స్ ఎవరు నేర్చుకోవాలి, ఈ కోర్స్ కు సంబంధించినటువంటి ఓకేనా డీటెయిల్స్ ఎక్కడ అవైలబుల్ గా ఉన్నాయి అనేటువంటివి నేను ఇక్కడ మీకు ఒక వెబ్సైట్ అయితే ఓపెన్ చేస్తున్నా. దిస్ ఈజ్ అబౌట్ ఓకేనా బేసిక్ టు అడ్వాన్స్ ఎస్క్యూఎల్ విత్ ఒరాకిల్, basic to advanced SQL with Oracle, and also we are going to teach PLSQL also. సో మరి ఇప్పుడు ఈ కోర్స్కి సంబంధించినటువంటి వెబ్సైట్ python-life.in/oracle-live.html అనేటువంటి పేజ్లో అవైలబుల్గా ఉన్నాయి. అండ్ హూ విల్ లెర్న్ దిస్ ఎస్క్యూఎల్ అంటే ఇక్కడ irrespective of the programming languages, it may be a Python or it may be a not only Python developers, not only Java developers, not only C developers, not only C++ developers, not only DevOps developers.
అండ్ ఎవరైనా కూడా నేర్చుకోవచ్చు. ఎందుకంటే ఎవరికైనా కూడా నీకు డేటా అనేటువంటిది అవసరం. హౌ యూ ఆర్ గోయింగ్ టు మెయింటైన్ డేటా ఇన్ డేటా బేస్. సో యూ నీడ్ టు లెర్న్. ఓకేనా? సో మరి ఈ కోర్సు స్ట్రక్చర్ అయితే ఇక్కడ ఉంది. సిలబస్ చూడండి ఒక్కసారి. కోర్సు సిలబస్. సో హియర్ వి ఆర్ ఓకేనా ఆఫరింగ్ 20 చాప్టర్స్, 20 చాప్టర్స్ ఇంక్లూడింగ్ ఓకేనా PLSQL అండ్ SQL. సో ఇది ఈ కోర్సుకు సంబంధించినటువంటి డీటెయిల్స్. అండ్ ఒక్కసారి వెబ్సైట్ అయితే మీరు తరువుగా అబ్జర్వ్ చేయండి అండ్ యూజ్ దిస్ ఆపర్చునిటీ. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.